సరే, ఇప్పుడు కాలేయ వ్యాధి వల్ల వచ్చే ఒక తీవ్రమైన సమస్య గురించి చూద్దాం. అదే హెపాటిక్ ఎన్సెఫాలోపథీ, షార్ట్గా హెచ్ఈ. వినడానికి వింతగా అనిపించొచ్చు, కానీ లివర్ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి చాలా దగ్గరి సంబంధం ఉంది. లివర్ ఫెయిల్ అయినప్పుడు అది అమ్మోనియా లాంటి టాక్సిన్స్ని ఫిల్టర్ చేయలేదు, సో అవి నేరుగా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. దీనివల్ల ఎన్నో మార్పులొస్తాయి. ముందుగా కొన్ని హెచ్చరిక సంకేతాలు, అంటే వార్నింగ్ సైన్స్ కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలేంటో చూద్దామా? ఇవి మూడ్, థింకింగ్, ఇంకా ఫిజికల్ ఎబిలిటీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. వాళ్ల పర్సనాలిటీనే మారిపోయినట్టు అనిపిస్తుంది. సడన్గా మూడ్ స్వింగ్స్, చిరాకు లాంటివి గమనించవచ్చు. కాగ్నిటివ్ ఇష్యూస్ కూడా మొదలవుతాయి, అంటే మతిమరుపు, కాన్సంట్రేట్ చేయలేకపోవడం, కన్ఫ్యూజన్ లాంటివి. బిహేవియర్ కూడా మారొచ్చు. ఇంపల్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, సరిగ్గా ప్రవర్తించకపోవడం లాంటివి. నిద్రపోయే పద్ధతులు మారిపోతాయి. దాంతోపాటు స్పృహ, ఆలోచనల్లో కూడా చాలా మార్పులొస్తాయి. ఫిజికల్గా కూడా ఇబ్బందులొస్తాయి. మూమెంట్స్ స్లో అయిపోతాయి, మోటార్ స్కిల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మాటల్లో తడబడటం లేదా చేతిరాత సరిగ్గా లేకపోవడం లాంటి మరికొన్ని ముఖ్యమైన సంకేతాలు కూడా ఉంటాయి. ఈ కండిషన్ ఒక్కసారిగా రాదు. ఇది 5 వేర్వేరు స్టేజెస్లో నెమ్మదిగా ముదురుతుంది. మొదట్లో అసలు గుర్తించలేని చిన్న మార్పులతో మొదలై చివరికి కోమా వరకు దారితీయవచ్చు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కారణం తెలిసినా హెచ్ఈ గురించి ఇంకా చాలా విషయాలు మిస్టరీనే. కానీ ఒక మంచి విషయం ఉంది. దీనికి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 2 మెయిన్ మెడికేషన్స్ వాడతారు. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ట్రీట్మెంట్స్ లక్షణాలను కంట్రోల్ చేస్తాయంతే, కానీ క్యూర్ కాదు. వ్యాధి ముదిరే కొద్దీ చాలామంది పేషెంట్లు చివరికి కోమాలోకి వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి ఎంత సీరియస్సో చెప్పడానికి ఈ నంబరే ఒక ఉదాహరణ. ఎందుకంటే హెచ్ఈ వల్ల కోమాలోకి వెళ్లిన వాళ్లల్లో సర్వైవల్ రేట్ చాలా చాలా తక్కువ. అందుకే ఆ మొదటి వార్నింగ్ సైన్స్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అది అక్షరాలా ప్రాణాలను కాపాడగలదు.